హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ బీజీఎం అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ బీజీఎంకి ఈ టైప్‌లో వీడియో అయితే చేస్తాననమాట. సో, మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ముందుగానే చెప్తున్నా, మీకు ఇన్‌పుట్ ప్రాబ్లమ్ ఏదైనా అయితే కింద 2 వీడియోస్ లింక్స్ అనేవి ఇచ్చాను. అక్కడ ఆ వీడియో చూడండి. మీకు ఇన్‌పుట్ ప్రాబ్లమ్ ఏదైనా సరే ఆ వీడియోకి సొల్యూషన్ అక్కడ చెప్పాను. అది చూసారనుకోండి మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏందంటే మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. అక్కడ పోస్ట్ చేశాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియోని చూడండి. ఇప్పుడే పోస్ట్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను. తర్వాత బీట్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎక్కడి నుంచి అయితే ఇమేజ్ లేదో అక్కడి నుంచి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఇమేజ్ ఎక్కడైతే ఉందో వాళ్ళ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఏందంటే మీకు అలర్ట్ మోషన్ ప్రో వెర్షన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. కట్ చేసుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, తర్వాత ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత కట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, తర్వాత ఇంకో ఫోటో అనేది వన్ బై వన్ ఒక్కొక్క ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా! సో, నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాననమాట. ఈ విధంగా. ఓకే. ఇంకో ఇమేజ్. ఓకే. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, కట్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఓకే. ఇట్లా కట్ చేసుకున్నా. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఇమేజ్‌పై క్లిక్ చేసి, ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాకొచ్చేసి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని అన్ని ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి, ఇక్కడ పేస్టల్ పక్కన యారో మార్క్‌పై క్లిక్ చేసి కలర్ అనేది ఆఫ్ చేసి, ఇట్లా పేస్ట్ అనేది చేయండి. దాని తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్‌కి ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ అయిపోతాయన్నమాట. చూస్తున్నారు కదా! సో, ఇట్లా. మీకు ఇంకా ఇమేజ్ ప్రాబ్లమ్ ఏదైనా అయితే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయింది. ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది ఇట్లా. చూస్తుంటారు కదా! ఇంకా అడ్జస్ట్‌మెంట్ ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇట్లా చేసుకోండి. ఈ విధంగా అన్నమాట. 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. ప్రతి ఒక్కటి ఇట్లా చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చానన్నమాట. ఇవన్నీ ఆన్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇట్లా చూస్తున్నారు కదా! బీజీఎంకి పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అవుతుందనమాట. ఇవన్నీ ఆన్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. చూస్తున్నారు కదా! ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు ఇట్లా స్టార్టింగ్ ఇట్లా రివీల్ అవుతుంది. వన్ బై వన్ ఇట్లా ఒక్కొక్కటి. దాని తర్వాత మీ ఫోటో అనేది రివీల్ అవుతుందనమాట. చూస్తున్నారు కదా! సో, ఇట్లా. ఎండింగ్‌కొచ్చేసరికి ఇట్లా ఫోటో అనేది రివీల్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే యారో మార్క్‌పై క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్